హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మా. ఈరోజు మనం సొగస్చూడు తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ లో మంచి డిజైనర్స్ చూద్దామండి. డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్ కూడా డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి రెడ్ కలర్ డ్రెస్ అన్ని ఫ్లోరల్స్ వెరైటీ అన్నమాట. ఫ్లోరల్ డిజైన్. అవునండి. ఓకే, ఫ్లోరల్ మనకి అంతా కూడా ఒక రెడ్ కలర్ తీసుకున్నాం అనమాట. డ్రెస్ అంతా కూడా దానికి వచ్చేకాడికి రాసిల్క్ ఇచ్చామండి. లోపల నెట్టెడ్ కాబట్టి లైనింగ్ అంతా కూడా రాసిల్క్ లోపల లైనింగ్. అదంతా కూడా లైనింగ్ ఏంటంటే మనం ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చామండి. రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ అండ్ గ్రే కలర్ తో మనం ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేది మనం రాసిల్క్స్ లో ఇచ్చాం. అదేంటంటే మనకి నెట్టెడ్ వచ్చేకాడికి చాలా హైలైట్ గా చాలా వెరైటీగా కనిపిస్తుంది అనమాట. దావం పార్ట్ అంతా కూడా ఒక షిమ్మర్ ప్యాచ్ బోర్డర్ అనేది ఒకటి ఇచ్చాము. దానిపైన వచ్చేకాడికి ఒకటి బ్లాక్ అండ్ ప్యాచ్ బోర్డర్ డిజైన్స్. పైన వచ్చేకాడికి దావం పార్ట్ అంతా కూడా ఒక వెరైటీగా రాసిల్క్ అనేది ఉంటుందండి. రాసిల్క్ ప్యాచ్ బోర్డర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. పైన తీసుకుంటేనే ఒక రెడ్ కలర్ తో ఒక పైపింగ్ అనేది ఒక క్రాస్ లైన్ లాగా ఇచ్చామండి. పైన నెక్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా ఒక మిర్రర్ వర్క్ తో మనం ప్యూర్ గోల్డ్ కలర్ సొరాక్షి స్టోన్స్ తో మనం మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసాం అనమాట. చాలా గ్రాండ్ గా. బ్యాక్ సైడ్ వచ్చేకాడికి మనకి ఇట్లా కొంచెం వెరైటీగా షేప్ అనేది వస్తుంది అనమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చి మనకి రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ బాటమ్. అలాగే చున్నీ కూడా సేమ్ కలర్. చున్నీ కూడా మనకి రెడ్ కలర్ చున్నీ ఇస్తూ బోర్డర్ అనేది మనం ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ అనేది ఇచ్చామండి. టూ సైడ్స్ అడ్జస్ట్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 1790 పడుతుందండి. 1790 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండి. ఫ్రీ సైజ్. ప్యూర్ కాటన్ ఏంటంటే మనం మంచి బ్లాక్ కలర్ కి ఏంటంటే మనం పైన వచ్చే గాడికి అంతా కూడా ఒక రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చామండి. ఈ రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ ఇస్తూనే ఒక యాంటిక్ తో మనం సీక్వెన్స్ అనే వర్క్ అనేది మనం హైలైట్ చేస్తాం గోల్డ్ కలర్ తో. ఈ నెక్ దగ్గర కూడా ఏంటంటే మనకి సీక్వెన్స్ వర్క్ అనేది మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి గోల్డ్ కలర్ తో ఒక సింగిల్ లైన్ లాగా సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. టోటల్ అంతా కూడా కలీజ్ మోడల్ ఉంటుందండి. బ్లాక్ కలర్. కింద వచ్చే గాడికి అంతా కూడా మనకి దావం పార్ట్ అంతా కూడా ఒక పిటాయి వర్క్ అనేది జరీతో ఇచ్చామండి. దాన్ని హైలైట్ చేస్తూ అంతా కూడా మనం ఏంటంటే మిర్రర్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. కింద రెడ్ కలర్ రాసిల్క్ బోర్డర్ ఒకటి ఇచ్చామండి. ఓకే, ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారో. మనకి బ్యాక్ కూడా బ్లాక్ కలర్ కూడా ఇంకా చాలా అందంగా హెవీగా అనేది ఇచ్చాం. బిగ్ సైజ్ లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్రంట్ వచ్చినట్టే. దీనికి వచ్చి బాటమ్ వచ్చి రెడ్ కలర్ ఉంటుంది. కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బాటమ్. చున్నీ షిఫాన్ చున్నీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ షేడెడ్ తో ఇచ్చారు. అంటే బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ టూ కలర్స్ కాంబినేషన్ షేడెడ్ లో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 1940 పడుతుంది. 1940 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. కాటన్ అండి. ఇది ఏం ఫ్యాబ్రిక్? కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది ఒక వెరైటీ అండి. ఇది రెండు విధాలుగా కూడా ఉంటుంది. లాచా మోడల్ ఉంటుంది. ఫ్యాంట్ అండ్ బాటమ్ అలా కూడా అవునండి. ఇది వచ్చి మనకి ప్యూర్ నెట్టెడ్ లో ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం అనమాట. పైన అంతా కూడా రాసిల్ కలర్ ఇచ్చామండి. ఒక వీట్ కలర్ కాంబినేషన్. వీట్ కలర్ లోనే ఏంటంటే మనము ఒక రెడ్ కలర్ అండ్ జరీతో అంతా కూడా మనం ప్యాచ్ వర్క్ అనేది ఒక లతలాగా మనం తీసుకున్నాము. ఒక టర్నింగ్ బోర్డర్ లాగా. అదేంటంటే మొత్తం మూడు వైపులు కూడా ఒక యూ షేప్ లాగా మనకి డిజైన్ అనేది క్రియేట్ చేసామండి. దాంట్లో బటన్స్ అంతా కూడా మనం ఏంటంటే ఒక రెడ్ కలర్ తో క్లాత్ బటన్స్ అనేది ఇచ్చాము. నెక్ దగ్గర కూడా వచ్చేటట్టుగా సీక్వెన్స్ అండ్ వర్క్ థ్రెడ్ వర్క్ తో మనము రెడ్ కలర్ అండ్ వర్క్ ఇచ్చాము. స్లీవ్స్ వచ్చేసి టోటల్ గా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అలాగే కింద వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చామండి. కింద అంతా కూడా మనం ఏంటంటే చాలా వెరైటీగా ఒక కలీస్ ఫుల్ కలీస్ ఇస్తూ మధ్య మధ్యలో కూడా ఏంటంటే మనం ఒక చిన్న చిన్న బుటీస్ అనేది మొత్తం మనము రెడ్ కలర్ ఇచ్చామండి. రెడ్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ తో అనేది సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి 3 సైజెస్ ఇచ్చారు. కింద దావం పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ అనేది పెద్ద పెద్ద బుటీస్ అనేది వస్తుందండి. ఆఫ్ వైట్ లోనే మెరూన్ కలర్ ఇచ్చే లోపల చాలా అందం ఉంటుంది. దావం పార్ట్ వచ్చేకాడికి దావం పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ మంచి నియాన్ పింక్ కలర్ పీచ్ కలర్ తో ఒక బార్డర్ ఇచ్చాం. ప్యాచ్ బార్డర్. ఓకే, బ్యాక్ సైడ్ కూడా దీనికి చాలా అందంగా ఉంటుందండి. ఫ్రంట్ ఎలా అయితే ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా మనకి అలాగే వస్తుంది. ఓకే, బకెట్ మోడల్ లో మనకి డిజైన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా టోటల్ గా ఇట్లా ఉంటుంది. యూ షేప్ లాగా మనకి వెరైటీ ఉంటుంది. ఇలా వస్తుందండి. దీనికి ఏంటంటే మనకి ఇన్నర్ కూడా వస్తుందండి. పైన నెట్ ఉంటుంది. చుడిదార్ లాగా వేసుకునేటప్పుడు మనకి కంపల్సరీ ఇక్కడ లైనింగ్ ఉండాలి కదండి. మనకి ఇట్లా ఫ్రాక్ మోడల్ లో లైనింగ్ ఇచ్చేసారు. ఈ మోడల్ లో అంటే మనం కింద ప్యాంట్ వేసుకునేటప్పుడు మనకి ఇది అవసరం ఉంటుంది. మామూలుగా లాచా మోడల్ అయితే అవసరం లేదు. దీనికి వచ్చేకాడికి ప్యాంట్ వచ్చేకాడికి పింక్ కలర్ నియాన్ పింక్. చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ. ఓకే, అంటే ఈ సెట్ కి మనకి చున్నీ వచ్చేసరికి నియాన్ పింక్ ఇచ్చేసారు. ఇది వచ్చి వెరైటీగా మనకి ఇలా ఇస్తారండి. లాచా బాగుంటుంది. స్కర్ట్ మొత్తం 4 పీసెస్ వస్తాయండి వీటికి. చాలా బాగుందండి. 2-in-1 పర్పస్. ఇప్పుడు పార్టీ వేర్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎక్కువ లాచానే యూస్ చేస్తున్నారు. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకి 2000 పడుతుందండి.
ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. చాలా నార్మల్ అమౌంట్ అనమాట ఇది. ఇంత తక్కువకి అసలు రాదు లాచా మోడల్. ఆల్మోస్ట్ 5000 అబోవే ఉంటుంది ఇట్లా 2-in-1 పర్పస్ డ్రెస్సెస్ మనకి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి చాలా బాగుంటుందండి, ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ మంచి గ్రీన్ అండి, ఫ్రీ సైజ్ సిమీ స్టిచ్ ఉంటుంది అనమాట. ఈ డిఫరెంట్ గ్రీన్ కి ఏంటంటే మనం అంతా కూడా కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ తీసుకున్నామండి. ఈ ఆఫ్ వైట్ నెక్ పార్ట్ అంతా కూడా ఒక 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం ఒక ప్యూర్ థ్రెడ్ వైట్ కలర్ తో మనం వర్క్ చేసాం అనమాట. ఒక లైన్స్ లాగా లతల్లాగా తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక ప్యాచ్ వర్క్ అనేది గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ అండ్ కొంచెం వీట్ కలర్ కాంబినేషన్ తో కొంచెం లెంతీగా ఉండే విధంగా ఇచ్చారు. కాలర్ నెక్ ఇచ్చారు. దీనికి వచ్చి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట. ఫుల్ హ్యాండ్స్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ సేమ్ తీసుకున్నాం. ఇది ఫ్రంట్ వైపు ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేకాడికి ఇంకా హెవీగా చాలా బాగా ఇచ్చాం. మొత్తం కూడా వర్క్ అనేది మనం ఫుల్ వైట్ కలర్ తో హెవీగా వర్క్ అనేది ఫ్లవర్స్ తో మనం ఫిల్లింగ్ చేసాం అనమాట. బ్యాక్ సైడ్ అనేది దీనికి దావం పార్ట్ కూడా చాలా బాగా వెరైటీగా ఇచ్చామండి. దావం పార్ట్ అంతా కూడా మనం లేస్ వర్క్ అనేది నెట్టెడ్ తో మనం పైన ఏదైతే షోల్డర్ ఉందో సేమ్ 0 సైజ్ నెట్టెడ్ అదే నెట్టెడ్ తీసుకుని మొత్తం కూడా మనం వర్క్ అదే వర్క్ చేసాం. ఒక లేస్ అనేది కూడా మనం కింద ఇచ్చాం అనమాట. టోటల్ గా మనకి ఇలా ఉంటుందండి డ్రెస్ పార్ట్ అనేది. దీనికి బాటమ్ అనేది సేమ్ బాటమ్ సేమ్ కలర్ వస్తుంది, డ్రెస్ కలర్. చున్నీ మాత్రం షిఫాన్ చున్నీ, ప్యూర్ చున్నీ. ఒక లేస్ అనేది పైపింగ్ అనేది ఇచ్చామండి. క్రీమ్ కలర్ అనేది మనకి దీంట్లో కనిపిస్తుంది కాబట్టి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి లేస్ ఇచ్చారు. చున్నీ మాత్రం డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఈ డ్రెస్ లో ప్రతి ఒక్క డ్రెస్ లో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి 4-5 కలర్స్ వేరియేషన్ ఉంది మనకి డిజైనింగ్ లో. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 1500 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చందేరి కాటన్ బాగా యూస్ఫుల్ గా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్. చందేరి కాటన్ లో ఏంటంటే మనం డిజైన్ అనేది చాలా వెరైటీగా డిజైన్ చేసామండి. మొత్తం కూడా ఒక లతలాగా మనకి డిజైన్స్ అంతా కూడా మనకి దామన్ పార్ట్ నుంచి టచ్ చేస్తూ మనం ఏంటంటే ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకుని మెహందీ గ్రీన్ తో మొత్తం కూడా మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది ఒక లతలాగా మనం తీసుకున్నాము. ఫ్లవర్స్ అంతా కూడా మనం ఒక మంచి పింక్ కలర్ అనేది ఇచ్చామండి. ఫ్లవర్స్ ప్రతి పార్ట్ వరకు షోల్డర్ వరకు కూడా మనకి కింద నుంచి క్రీపర్ అనేది కంటిన్యూ చేశారు. నెక్ పార్ట్ అంతా కూడా ఏంటంటే ఒక మెహందీ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో పింక్ కలర్ కాంబినేషన్స్ మనం ఒక డిజైన్స్ అనేది ఇచ్చామండి. నెక్ పార్ట్ అంతా కూడా దావం పార్ట్ లో కూడా మనం ఏంటంటే చాలా వెరైటీగా తీసుకున్నాం. పింక్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ తోనే ఫ్లవర్స్ ఇస్తూ మళ్ళీ ఒక లేస్ బార్డర్ ఇచ్చామండి. దాని తర్వాత నెక్ దగ్గర ఏదైతే ఉందో డిజైన్స్ అదే డిజైన్స్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. మొత్తం అంతా కూడా ఇదే ఉంటుందండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చి కాంట్రాస్ట్ బాటమ్ మంచి పింక్ కలర్ ఇచ్చామండి. ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. షిఫాన్ అండ్ షేడెడ్ షిఫాన్స్ బాటమ్ అండ్ టాప్ మెయిన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి షేడెడ్ లో చున్నీ ఇచ్చారు అనమాట. షిఫాన్ ప్యూర్ షిఫాన్. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుంది. ఓన్లీ 1650 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ మన వ్యూవర్స్ అందరి కోసం మరొకసారి మెన్షన్ చేస్తాను. సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో అండి, అంటే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి మంచి యాష్ కలర్ అండి, ప్యూర్ కాటన్ అన్నమాట. సమ్మర్ కి చాలా బాగుంటుంది కన్వీనియంట్ గా. మనం గ్రే కలర్ లో ఫ్లోరల్ ప్రింట్స్ అనేది ఇచ్చామన్నమాట. ఫ్లోరల్ ప్రింట్స్ ఇస్తూనే కూడా మంచి కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్స్ తీసుకున్నాం. గ్రీన్ అండ్ పింక్ అండ్ డార్క్ పింక్ అట్లా లైట్ మంచి ప్రింటెడ్ మోడల్ అనేది తీసుకుంటూ దానిపైన కూడా మనం బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చామండి. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఆ వర్క్ అనేది ఇస్తూనే గోల్డ్ కలర్ తో అంతా కూడా మనము స్టోన్ వర్క్ అనేది ఇచ్చాం, కుందన్ వర్క్ అనేది. దీనిపైన మనకి ప్రింటెడ్ మోడల్ ఉంది, అలాగే మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి. దామ్ పార్ట్ వచ్చేకాడికి మనం అంతా కూడా ఒక లేస్ కలర్ బ్లాక్ కలర్ తో మనం లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చామండి. బాగుంటుందండి, ప్యూర్ కాటన్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్ కి. దీని కాంబినేషన్ కూడా మనం చాలా బాగా ఇచ్చామండి. బాటమ్ అంతా కూడా మనం ఒక ఆరెంజ్ కలర్ బాటమ్ ఇచ్చాం. చున్నీ కూడా సేమ్ చున్నీ ఇచ్చామండి. ఒక ఫ్లోరల్ బార్డర్ పైపింగ్ అనేది చున్నీకి ఇచ్చాం. అదే మనకి మెయిన్ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ని 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు డ్రెస్ కలర్ కాంబినేషన్ తో. టోటల్ గా మనకి ఇలా ఉంటుంది ఇది డ్రెస్ మెటీరియల్. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1050 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1050 రూపీస్ కి ఈ కాటన్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మనకి వచ్చి కాటన్ అండి, చందేరి కాటన్ లోనే ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్, మెరూన్ కలర్, రెడ్డిష్ మెరూన్, డార్క్ మెరూన్ కాకుండా రెడ్డిష్ మెరూన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి రెడ్డిష్ మెరూన్ లో ఏంటంటే మనం అంతా కూడా బ్లాక్ కలర్ తో మనం వర్క్ చేసామండి. ఫుల్ హెవీగా అంతా కూడా మొత్తం ఒక డిజైన్స్ అంతా కూడా ఒక హెవీ డిజైన్స్ అనేది తీసుకున్నాం బ్లాక్ కలర్ తో. డామ్ పార్ట్ వచ్చేకాడికి ఇంకా వెరైటీగా అనేది తీసుకున్నాం. బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదండి. సో బ్లాక్ కలర్ అనేది మనకి దమన్ పార్ట్ లో ఎక్కువ హైలైట్ అవుతుంది. ఒక రాసిలికి బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత వచ్చేకాడికి ఒక
ఒక గోల్డ్ కలర్ ఒక పైపింగ్ ఇచ్చాం, రెడ్ కలర్ ఒక జరీతో ఒక వర్క్ అనేది ఇచ్చామండి. దానిపైన అంతా కూడా ఒక పైతానీ బోర్డర్ లాగా మనం మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్ ఒకటి ఇచ్చాము. దాని తర్వాత వచ్చేకాడికి సేమ్ గోల్డ్ కలర్ వర్క్ ఉంది. ఇక్కడ వచ్చేకాడికి ఇంకా వెరైటీగా మనము డైమండ్ షేప్ లాగా మనం బ్లాక్ కలర్ తో వర్క్ అనేది ఇచ్చాము. ఓకే, చందేరి కాటన్ ఫ్యాబ్రిక్, దీనికి బాటమ్ వచ్చి బ్లాక్ కలర్. ఓకే, చున్నీ వచ్చి షిఫాన్ చున్నీ, రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఇచ్చేసి రెడ్ కలర్ తో మనకి అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో దాంతో మనకి ఒక చిన్న బోర్డర్ 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ 960 పడుతుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 960 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది ఒక వెరైటీ అండి, ఇదంతా కూడా మనకి ప్లాజో మోడల్ ఉంటుంది. ఓకే, ఇది మంచి కలనేత కలర్ పింక్ కలర్ అన్నమాట. ఓకే, పైన వచ్చేకాడికి అంతా కూడా టాప్ మనం ప్లెయిన్ గా చాలా సూపర్ గా తీసుకున్నాము. కాలర్ నెక్ అంతా కూడా కొంచెం వర్క్ అనేది మనం హైలైట్ గా ఇచ్చామండి. ఒక వీట్ కలర్ కాంబినేషన్ పైన ఒక ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనము వర్క్ అనేది ఇచ్చాము. థ్రెడ్ వర్క్ డిజైన్. అవునండి, అదే విధంగా మనకి హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అనే డిజైన్స్ మనము హ్యాండ్స్ దగ్గర కొంచెం లెంతీగా తీసుకున్నాం. దీనికి ఏంటంటే మనకి ప్లాజో మోడల్ ప్యాంట్ ఇచ్చారు, చాలా వెరైటీగా ఉంటుంది. ప్యాంట్ అనేది ఫుల్ హెవీ వర్క్ అనేది మనం ప్యాంట్ అనేది ఇచ్చామన్నమాట. డిఫరెంట్ ప్యాటర్న్. అవునండి, అంటే మనకి రిస్ట్ దగ్గర ఇచ్చిన హ్యాండ్స్ దగ్గర అలాగే కాలర్ లో ఏదైతే మనకి వర్క్ కనిపిస్తుందో సేమ్ కలర్ కాంబినేషన్ పైన అదే మనకి వర్క్ చేసిన బాటమ్ ఇచ్చారనమాట. ప్లాజో మోడల్ ఇచ్చారు. ఇది దీని కాస్ట్ అండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1350 పడుతుందండి. ఓన్లీ 1350 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కలంకారీ లాగా మనకి ప్రింటెడ్ మోడల్ అనేది డ్రెస్ లో ఇచ్చామండి. ఫ్యాబ్రిక్ మెటీరియల్ అన్నమాట. ప్యూర్ కాటన్ మెటీరియల్ ఏంటంటే మనకి అంతా కూడా ఒక కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చామండి. మొత్తం కూడా ఒక కలంకారీ ప్రింట్ అనేది కూడా వెరైటీగా ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. వీట్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ క్రేపర్ లాగా తీసుకుని ఒక లీవ్స్ అనేది అంతా కూడా మంచి మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో మల్టీ కలర్ లాగా మనం ప్రింట్ అనేది ఇచ్చాము. నెక్ పార్ట్ వచ్చేకాడికి ఒక ప్యాచ్ బోర్డర్ అనేది మనం ఒకటి ఇచ్చామండి. ప్యాచ్ వర్క్ అనేది మొత్తం కూడా ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది. సైడ్ వచ్చేకాడికి ఒక గ్రీన్ అండ్ అది హ్యాండ్స్ కి బోర్డర్ లాగా యూస్ అవుతుంది. ఇక్కడ సెపరేట్ గా మనకి బోర్డర్ కూడా ఇచ్చారండి. దావం పార్ట్ వచ్చేకాడికి మనకి ఏంటంటే ఈ బోర్డర్ అనేది రెడ్ కలర్ బోర్డర్ అనేది వర్క్ ఉంటుంది. ఓకే, రా సిల్క్. దీనికి బాటమ్ అనేది మెటీరియల్ ఇస్తామండి. స్నఫ్ కలర్ బాటమ్ అనేది. ఓకే, ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి అదే కలర్ ఉంది కాబట్టి బాటమ్ వచ్చేసి టోటల్ గా స్నఫ్ కలర్ ఉంటుంది. అవునండి, రెడ్ కలర్ షిఫాన్ వచ్చి షేడెడ్ లో వచ్చింది. షేడెడ్ లో ఇచ్చాము. స్నఫ్ అండ్ రెడ్ కలర్ షిఫాన్, ప్యూర్ షిఫాన్ అనేది ఇచ్చాము. బాగుంది. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుంది. ఓన్లీ 1300 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో మనకి ఓన్లీ ఈ డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ మాత్రమే కాదండి, హాఫ్ సారీస్, కుర్తీస్, లెగ్గిన్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ పైన ఏంటంటే మనం ఒక సిబూరి లాగా డిజైన్స్ చేసాం అన్నమాట. సిబూరి ప్రింట్స్ లాగా ఇచ్చాము. సిబూరి ప్రింట్స్ లాగా ఏంటంటే మనం ఒక పింక్ కలర్ తో ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా ఇస్తూనే మధ్య మధ్యలో అంతా కూడా ఒక జూట్ థ్రెడ్ తీసుకొని ఒక మ్యాంగోస్ వర్క్ అనేది ఇచ్చామండి. అది కూడా వీట్ కలర్. అంటే ఇక్కడ మనకి వీట్ కలర్ కూడా కనిపిస్తుంది చూడండి బ్యాక్ గ్రౌండ్ లో ప్రింట్స్ లో. సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసి దానిపైన మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది టోటల్ గా పైన టాప్ పార్ట్ అండి. కింద దామన్ పార్ట్ వచ్చేకాడికి మనకి సేమ్ వీట్ కలర్ లోనే ఒక 0 సైజ్ నెట్టెడ్ తీసుకొని మొత్తం కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది ఒక లీఫ్ డిజైన్స్ అనేది ఇచ్చామండి. కింద బోర్డర్ అనేది వచ్చేకాడికి మనకు లేస్ కలర్ పింక్ కలర్ లో బోర్డర్ అనేది ఇచ్చాము అన్నమాట. టోటల్ గా మనకి ఇలా ఉంటుందండి. ఇది టాప్ పార్ట్. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసి వీట్ కలర్. బాటమ్ వచ్చి మనకి వీట్ కలర్ బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ ఉంటుంది. మన కింద వైపు వచ్చిన లేస్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ కాంట్రాస్ట్ లో ఇచ్చామండి. వీట్ కలర్ కాంబినేషన్ తోనే మనకి చున్నీ ఇచ్చారు ప్యూర్ షిఫాన్. దానికి లేస్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి డ్రెస్ మెయిన్ కలర్ లో ఉన్న కలర్ తీసుకున్నారండి. టోటల్ గా మనకి డ్రెస్ మెటీరియల్. దీని కాస్ట్ వచ్చి 975 పడుతుందండి. ఓన్లీ 975 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మనకి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ పైన అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. థ్రెడ్ వర్క్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక ఆఫ్ వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అంతా మనకి టాప్ అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ ఉంటుంది. ఆఫ్ వైట్ కలర్ లోనే బ్లూ షేడ్ అనేది 2 కలర్ లైట్ అండ్ డార్క్ తో మనము డిజైన్ అనేది ఇచ్చామన్నమాట. దాంతో వచ్చేకాడికి అంతా కూడా ఒక మెహందీ గ్రీన్ క్రీపర్ లాగా తీసుకున్నాం. ఆ ఫ్లవర్ డిజైన్ మాత్రం 2 షేడ్స్ అండి. మనకి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో వీట్ కలర్ ఆ కలర్ తో మనకి ఫ్లవర్స్ లాగా సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ చిన్న చిన్న సర్కిల్స్ టైప్ లో ఇచ్చారన్నమాట. ఇది టోటల్ గా మనకి టాప్ పార్ట్. కింద దామన్ పార్ట్ అంతా కూడా మనం ఒక బోర్డర్ మ్యాటి వర్క్ అనేది ఇచ్చాము. అంటే సైలెంట్ కలర్స్ అన్నమాట. ఎక్కువ హైలైట్ అవ్వకుండా వీటికి ఏంటంటే మనం కాంట్రాస్ట్ బాటమ్ అనేది ఇచ్చాము. బ్లూ కలర్ బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి అనేది బ్లూ కలర్ ఇస్తూనే ఒక చిన్న చిన్న వర్క్ అనేది ఇచ్చామండి. ఓకే, ఫ్లవర్ డిజైన్.
చున్నీ మంచి కాంట్రాస్ట్ గా వస్తుంది మనకి. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు దీనిపైన, అలాగే మనకి బోర్డర్ కూడా వీట్ కలర్ అంటే డ్రెస్ మెయిన్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ తో 4 సైడ్స్ చిన్న బోర్డర్ ఇచ్చారు, 1 ఇంచ్ బోర్డర్. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1150 పడుతుంది. 1150 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క వెరైటీలో ప్యూర్ కాటన్ మీదనే మన కాటన్ లో పార్టీ వేర్ కలెక్షన్స్. టోటల్ మెయిన్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ పైన ఏంటంటే మనం గ్రే కలర్ తో అంతా కూడా మనం హైలైట్ గా వర్క్ చేసామండి. ఈ పీచ్ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మొత్తం కూడా మనం ఒక హైలైట్ ఒక పార్టీ వేర్ వచ్చే విధంగా అంతా కూడా మనము కలీజ్ మోడల్ తో వర్క్ ఇచ్చాము. కలీజ్ మోడల్ పైన మనకి గ్రే కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనేది కవర్ చేశారు. ఇక్కడ నుంచి మనకి కలీజ్ వచ్చాయి. అవునండి, నెక్ పార్ట్ లో కూడా మనం అంతా కూడా మనం వర్క్ అనేది గ్రే కలర్ తోనే హైలైట్ చేస్తూ మిడిల్ అంతా కూడా ఒక పెండెంట్ వర్క్ అనేది జరీతో ఇచ్చామండి. టోటల్ గా మనకి గ్రే కలర్ తోనే ఆల్ ఓవర్ వర్క్ అనేది కనిపిస్తుంది. దామన్ పార్ట్ వచ్చే కాడికి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది కూడా మనం గ్రే కలర్ లోనే తీసుకున్నాం. కంప్లీట్ గా డ్రెస్ అంతా కూడా ఒక పీచ్ నియాన్ పీచ్ కలర్ అండ్ గ్రే కలర్ కాటన్స్ లో పార్టీ వేర్ కలెక్షన్ అండి. హెవీగా వచ్చింది దీనిపైన డిజైన్ అంతా కూడా. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాము. బాటమ్ అనేది పీచ్ కలర్ ఉంటుంది. పీచ్ కలర్, వావ్ మంచి బ్రైట్ కలర్. అవునండి, షిఫాన్ అనేది చున్నీ అనేది సేమ్ కలర్. ఓకే, కాకపోతే ఏంటంటే ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తం కూడా మనకి హెవీగా గ్రే కలర్ తో వర్క్ రావడం వలన సేమ్ కలర్ బాటమ్ అండ్ చున్నీ అయినప్పటికీ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1500 పడుతుందండి. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ పైన మనం ప్రింట్ అనేది ఇచ్చామన్నమాట. ప్రింట్ కూడా ఏంటంటే మంచి మల్టీ కలర్ లాగా ప్రింట్స్ అనేది ఇచ్చామండి. ఒకటి మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ సైడ్స్ లో అంతా కూడా మనం సైడ్ వచ్చే విధంగా మొత్తం ప్రింట్ అనేది ఇచ్చాం. మిడిల్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక ఆఫ్ వైట్ కలర్ కి ఒక ముగ్గు డిజైన్స్ అనేది మనం ప్రింట్ అనేది ఇచ్చాము. కలర్ తో డాట్ లాగా వచ్చింది డిజైన్ కూడా. ముగ్గు డిజైన్స్ అనేది మిడిల్ లో ఇచ్చాం. ఈ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ కూడా మనం అదే విధంగా 2 సైడ్స్ ప్రింట్ అనేది ఇచ్చాం. ఈ నెక్ పార్ట్ వచ్చే కాడికి ఒక డైమండ్ షేప్ లాగా బ్లాక్ తో ప్రింట్ అనేది రెడీమేడ్ డ్రెస్ లో మనకి ఎలాంటి నెక్స్ అయితే డిజైన్ చేస్తారో మనకి ప్రింటెడ్ మోడల్ లో డ్రెస్ మెటీరియల్ లో కూడా అలాంటి డిజైన్ మనకి నెక్ పార్ట్ లో ఇచ్చారు. కింద దామన్ పార్ట్ కూడా అంతా కూడా మనం మంచి కలర్ కాంబినేషన్స్ అనేది ప్రింటెడ్ మోడల్ బ్లాక్ కలర్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనం దామన్ పార్ట్ అనేది ఇచ్చామండి. బ్యాక్ సైడ్ కూడా మనకి టోటల్ గా ప్రింట్ ఉంటుంది. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ బేస్ కలర్ మాత్రమే ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ బాటమ్ ఉంటుంది. ఆరెంజ్ 2 సైడ్స్ ఆరెంజ్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి బాటమ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్. టోటల్ మిడిల్ పార్ట్ లో కూడా ప్రింట్ వచ్చింది. అలాగే చాలా హెవీగా చాలా బాగా ఇచ్చామండి. మొత్తం కూడా హైలైట్ గా మనం ఆరెంజ్ కలర్ షిఫాన్ చున్నీ తీసుకుని మొత్తం కూడా ఒక రెడ్ కలర్ అనేది ప్రింట్ అనేది ఇచ్చాము. బార్డర్ వచ్చే కాడికి అంతా కూడా మనం చాలా డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట ప్రింట్ అనేది. ఓకే, టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇట్లా ఉంటుంది టోటల్ గా డ్రెస్ వచ్చేసి. దీని కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చి మనకి 1175 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1175 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. చాలా వెరైటీ డ్రెస్ అన్నమాట. చాలా లెంతీగా కూడా ఉంటుంది. అంబ్రెల్లా కట్ లాగా మొత్తం ఏంటంటే మనం బేబీ పింక్ లోనే మనం వర్క్ అంతా కూడా మంచి లైట్ బేబీ పింక్ లోనే మనం వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చామండి. మొత్తం కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం దీంతో తీసుకున్నాం అనమాట. తీసుకుంటూనే ఏంటంటే ఒక మిర్రర్ లాంటి ఒక ఇది తీసుకొని మనం వైట్ కలర్ తో హైలైట్ గా ఇచ్చాము. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే కూడా మనం మొత్తం నెక్ పార్ట్ కూడా అంతా కూడా అదే కలర్ తో వర్క్ అనేది చాలా వెరైటీగా అనేది ఇచ్చామండి. మొత్తం కూడా దానిలాగే హైలైట్. షోల్డర్ పార్ట్ తర్వాత మనకి ఇట్లా కట్ మోడల్ వచ్చిందండి. ఇది అంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. రిస్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే కాలర్ లో తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ ని రిస్ట్ దగ్గర యాడ్ చేశారు. ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇంత హెవీ డిజైన్ వస్తుంది. దీనికి బాటమ్ ఎలా వచ్చిందో చూద్దాం. బాటమ్ వచ్చి మనకి పింక్ కలర్ సేమ్ పింక్ కలర్ బాటమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ప్లాజో మోడల్ అండి, ప్యాంట్ మోడల్ ఇస్తారనమాట. ఇట్లా ఇది వచ్చి నెట్టెడ్ చున్నీ అండి. చున్నీ హ్యాండ్స్ చున్నీకి సేమ్ బోర్డర్ అనేది. ఓకే, ఇంకొకటి ఏదో ఇది వచ్చి మనకి లైనింగ్ వస్తుందండి. లోపల మనకి బనేన్ లాగా మనకి అంటే స్లిప్స్ ఉంటాయి కదండి, స్లిప్ మోడల్ లో ఇచ్చారనమాట లోపల. ఇట్లా ఇక్కడ నుంచి మాత్రం మొత్తం కట్ మోడల్ లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 4300 పడుతుంది. 4300 రూపీస్ కి ఈ ప్లాజో మోడల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇదంతా కూడా మనకి ఒక పిస్తా గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ అన్నమాట. ఇదంతా కూడా మనం నెక్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక గోల్డ్ కలర్ తో పిస్తా గ్రీన్ కి ఒక గోల్డ్ కలర్ తో మనం వర్క్ చేసామండి. నెక్ పార్ట్ అవునండి.
పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక నెక్ పార్ట్ ఆఫ్ వైట్ కలర్ కి గోల్డ్ కలర్ తో మొత్తం కూడా మనం ఒక లైన్స్ కాక మనం డిజైన్ చేసాం అనమాట. ఈ పైన వచ్చే నెక్ దగ్గర అనేది ఒక షేప్ అనేది ఒక డిఫరెంట్ గా అనేది మనం ఇచ్చామండి. ఆ పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక సురాక్షి స్టోన్స్ ఒక యాంటిక్ జరీతో మనం అనేది పైన నెక్ పార్ట్ లో జర్దోసి వర్క్ అండ్ కుందన్స్ వర్క్ ఇచ్చారు నెక్ పార్ట్ అంతా కూడా. ఇది మనం నెక్ పార్ట్ చూస్తున్నాం. ఈ కింద వచ్చేకాడికి అంతా కూడా ఒక కలీస్ లాగా ఇస్తూ కలీస్ లో మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే మొత్తం కూడా ఒక పిస్తా గ్రీన్ కలరే మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. దావం పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర మాత్రం ఒక గోల్డ్ కలర్ తో మనము వర్క్ అనేది ఇచ్చామండి యాంటిక్ జరీతో. దాంతో కూడా మనం పర్ల్స్ అనేది కూడా ఇచ్చామండి. ఈ పిస్తా గ్రీన్ లో కూడా పాల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ సిల్వర్ స్టోన్స్ అనేది ఇచ్చాము. అదే డిజైన్ మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ లో మొత్తం కూడా మనకి 3 లైన్స్ లాగా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. దావం పార్ట్ అనేది ఒక విట్ కలర్ కాంబినేషన్స్ ఒక డైమండ్ డిజైన్స్ లాగా మనం ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, ఇది మనకి లోపల నెట్టెడ్ కాబట్టి పెట్టికోట్ లాగా మనం స్టిచ్డ్ దే ఇచ్చామన్నమాట. ఓకే, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మనకి లైనింగ్ లాగా. బాటమ్ వచ్చేకాడికి సేమ్ గ్రీన్ బాటమ్ ఉంటుంది. చున్నీ నెట్టెడ్ చున్నీ. చున్నీకి ఏదైతే దావం పాటలో బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం ఇక్కడ కంటిన్యూ చేస్తూ చున్నీకి బోర్డర్ ఇచ్చాము. ఓకే, ఈ కలర్ మాత్రం రేర్ కలర్ అండి. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే చాలా లైట్ గా ఇచ్చారనమాట. డ్రెస్ మొత్తం కూడా డ్రెస్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంతో కలర్స్ ఉంటాయండి. ప్రతి డ్రెస్ లో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ప్రతి వెరైటీలో కూడా మనకి 4 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి 2300 పడుతుంది. 2300 రూపీస్ కి ఈ డిజైనర్ వేర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండి, చందేరి కాటన్. సమ్మర్ కాబట్టి అన్ని కూడా మనకి కాటన్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ చూపిస్తున్నారు. మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ కి ఏంటంటే ఒక చిన్న మ్యాంగోస్ చాలా క్యూట్ గా ఉండే మ్యాంగోస్ అంతా కూడా మనం ఒక జరీ డిజైన్స్ తో మనం డ్రెస్ అంతా కూడా హైలైట్ గా ఇచ్చామన్నమాట. కింద దామం పార్ట్ వచ్చే అంతా కూడా ఒక జరీతోనే ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం కట్ వర్క్ లాగా ఒక లేస్ వచ్చే విధంగా మనం ఇచ్చామండి. దానిపైన అంతా కూడా ఒక అలిక్ లాగా మనం ఒక షిమ్మర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ తో మనము వర్క్ అనేది ఇచ్చాము. దానిపైన వచ్చేకాడికి ఒక బేబీ పింక్ పైపింగ్ ఇచ్చాం. మిడిల్ వచ్చేకాడికి ఏదైతే పైన ఉందో చిన్న మ్యాంగోస్ అనేది కంటిన్యూ చేస్తూ దానిపైన వచ్చేకాడికి అంతా కూడా ఒక లేస్ వర్క్ అనేది మనము జరీతో ఇచ్చామండి. ఓకే, టోటల్ గా మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుందండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. మనకి ఏంటంటే పైపింగ్ అనేది మనం ఇచ్చాం కాబట్టి సేమ్ మనము బేబీ పింక్ లో ఇచ్చాము. చున్నీ కూడా షిఫాన్ చున్నీ, మార్బుల్ షిఫాన్ లోనే మనకి టోటల్ గా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే మనకి మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ 4 సైడ్స్ ఇచ్చారండి. 4 సైడ్స్ మనకు చిన్న పైపింగ్ లాగా ఎల్లో కలర్ చిన్న గోట్ వర్క్ లాగా బాగుంది. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. మనకి బ్రైట్ కలర్ ఇది కూడా మనకి పార్టీ వేర్ లోనే కాటన్స్ లో అన్నమాట. చందేరి కాటన్స్ లో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ అండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 850 పడుతుందండి. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి 4 to 5 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ డ్రెస్సెస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.